నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ రైతులు నీరు లేక పంట పొలాల్లో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రామడుగు ప్రాజెక్ట్ కాలువల నుండి నీరు అందించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇందరవై, సిరికొండ, దర్పల్లి, మోపాల్, మంచిప్ప పంట ఎండుకపోయినటువంటి పంటలను ఆయన పరిశీలించారు. ఇలా రూరల్ రైతు గోరస చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు. కంప్లీటు 4.5 ఎకరాలు వేసిన పంట చేతి రాకుండా పోయింది. ఆడ 5 ఎకరాలు కిలోమీటర్న్నర నుంచి పైప్ లైన్ వేసుకొని దీన్ని కాపాడాలని చూసాడు. ఇంకొక 2 తడులు ఇట్లా తలిగి ఉంటే ఈ పంట అతని చేతికి వచ్చేది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఏమే 3 ఎకరాలు 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా ఇస్తామన్న నీళ్ళు. మంచిప్ప మాసం దగ్గర బైరాపూర్ దగ్గర ఏదైతే పంపోజ్ కట్టారో ఆ పంపోజ్ నుంచి పైపులు దవ్వేసారు. పైపులకు పైసలు మెగావాట్ తీసుకుపోయిండు, అయిపోయింది. ఈడ ఒకటి గడుకోల్లో ఒక పంపోజ్ కట్టాలి. ఇవి 2 కట్టి పొలాలకు పైపులు ఇచ్చుకుంటే నీళ్ళు వచ్చేటి కదా. మరి ఏమైంది? ఎమ్మెల్యే గారిగా మీరు 15 నెలల నుంచి గెలిచి అధికారం చెలాయిస్తున్నారు. నాకైతే మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇక్కడ రైతులను చూస్తుంటే గోస మిమ్మల్ని తిట్టక మానకపోతుంది. ఏం చేస్తున్నారు మీరు? నీళ్ళు ఇస్తారా, ఇయ్యరా? ఎన్ని రోజులు? 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది అదే కార్యక్రమం. మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఈ రైతు ఇప్పుడు నష్టపోయిన ఈ రైతుకి ఏం నష్టపరిహారం ఇస్తారు? మొన్న గత సీజన్లో కూడా నష్టపోయిన రైతుకు ఏమి ఇచ్చారు? ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్కి డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కలెక్టర్ గారు, ఏదైతే పంట నష్టపోయిన రైతు, ముఖ్యంగా ఇప్పుడు దగ్గర 1,500 ఎకరాలు నష్టపోయిందని వస్తుంది మనకు రిపోర్ట్ రూరల్లో. ఆ 1,500 ఎకరాలు ఈ రోజుకుంది. ఇంకో 15-20 రోజులు కోతలు కోసే లోపల కొన్ని వేల ఎకరాలు అవుతాయి. పంట కాపాడేందుకు ట్యాంకర్లు పెడతారా, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి వెహికల్ పెడతారా, మాకు సంబంధం లేదు. నీళ్లు తీసుకొచ్చి రైతును కాపాడే పరిస్థితి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. 2,500 కోట్లతోని 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏమైంది ఆ ప్రాజెక్టు? ఎక్కడి దాకా వచ్చింది ఆ ప్రాజెక్టు? కనీసం ఆ ప్రాజెక్ట్ అయినా చూసినావా? ఓట్లు వేయించుకున్నందుకు వాళ్ళ దగ్గరికి పోయి రెచ్చగొట్టినవా? ఆ ప్రాజెక్టుకు మంచిప్ప మాసానికి చెరుకు సంబంధం లేదు. ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్ కెనాల్ నుంచి బైరాపూర్ పంపోజ్లో పడితే, ఆ బైరాపూర్ పంపోజ్లకించి గడ్కోల్ పంపోజ్కి వస్తే, బైరాపూర్ నుంచి డిచ్పల్లి, ఇందల్వాయ్ ఈ ప్రాంతం అంతా కూడా వారుతుంది. అలాగే గడ్కోళ్ళు ఉన్న దాని దగ్గర నుంచి దర్పల్లి, సిరికొండ ప్రాంతం అంతా కూడా వారుతుంది. అదన్నా అవగాహన ఉందా లేదా మీకు? కాబట్టి నేను మరొక్కసారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని, ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ నష్టపోయిన ఈ రైతుకి ఏ రకంగా ఆదుకుంటారు మీరు డిమాండ్ చేయండి. ఎందుకంటే రైతు ఒక గంట కూడా పొలం విడిచి బయట ఉండే పరిస్థితి లేదు. వచ్చిన 4 నీళ్ళతోని 2 ఎకరాలు వేసినోడు ఎకరమన్నా బతకని, ఎకరం బతకకపోతే ఎకరమన్నా బతకని అని చెప్పి రోజుకు పొలం దగ్గర తాపత్రయంలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వానికి మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా, రైతు ఏవైతే నష్టపోయారో వాళ్ళకి ఇమీడియట్లీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని కాపాడలేకపోతే ఆయన మానసిక స్థైర్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఫెయిల్యూర్తోనే ఈ పరిస్థితి అని మరొకసారి చెప్తాను.